Hello everyone, welcome back to my channel Devarao, and video 93 is all about spring festival and fun went on with the family. సో ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో మీకు మేలో ఉంటుంది. నా వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళు నాకు తప్పకుండా చివరి వరకు చూసేయండి. ఇది మన సదర్న్ పార్క్ న్యూ క్యాజిల్ కౌంటీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, లైక్ ఇన్ డెలావేర్, అండ్ ఇట్ విల్ బీ నియర్ టు అవర్ రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ స్కూల్స్లో పార్కింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో హూ ఎవర్ వెళ్ళాలనుకుంటున్నారు అండ్ పార్కింగ్ కూడా ఎలా చేయాలి అనేది నేను కవర్ చేశాను వీడియోలో. సో న్యూ కమర్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనము మామూలుగా ఇక్కడ స్కూల్లో జరుగుతుంది కదా, స్కూల్లో జరుగుతుంది అనుకొని వెళ్ళాము మేము ఆ రోజు. బట్ దట్స్ నాట్ నియర్ ద స్కూల్ ప్రెమిసెస్. మనము అక్కడ పార్కింగ్ చేసేసుకున్నాక లైక్ స్కూల్ బస్సెస్లో మనని లైక్ స్కూల్ బస్సెస్ రైడ్ ఉంటుంది. బస్ రైడ్లో మనం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవి మళ్ళీ మనం పార్కింగ్ దగ్గరికి రీచ్ అయ్యాక కార్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాము. సో మేము అదే థాట్తో వెళ్ళాము. అండ్ బ్యూటిఫుల్ వ్యూ, స్ప్రింగ్ కదా, గ్రీనరీ, ఫ్రెష్ గ్రీనరీ అంతా వచ్చేస్తుంది. అండ్ పిల్లలతో సరదాగా అలా కొన్ని గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ ఉండే. అండ్ ఇక్కడ చూసారా మీరు, మేము స్కూల్ క్యాంపస్లో పార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. ఫెయిర్ వ్యూ స్కూల్ ఇది. సో ఫస్ట్ టైం అయితే వచ్చాము లోపలికి. కొంచెం లోపలికి వచ్చాము మేము. మిడిల్ టౌన్ అంటే అంత దగ్గర కూడా లేదు మనకి. డ్రైవ్ ఈజీగా 20 minutes పట్టినట్టుంది మాకు కార్ పార్కింగ్ చేసుకోవడానికి. అండ్ అక్కడ బస్సెస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి రైడ్కి. సో కానీ మేము వెళ్ళినప్పుడు లైక్ ఇందులో స్కూల్లో లైక్ ఏదో గేమ్ కూడా అవుతుంది. అయితే అది పిల్లల కోసము. గేమ్కి వచ్చిన వాళ్ళంతా లైక్ దే ఆర్ టు అండ్ ఫ్రో చేస్తున్నారు. అదే మేము సర్కిల్ వేస్తూ ఉన్నాము, ఎవరైనా కనిపిస్తే అడుగుదామని. సో అలా అయితే బస్సెస్ దగ్గర వరకు వెళ్ళాము. ఇంకా కార్ పార్కింగ్ చేసుకున్నాము. ఫుల్ విండీ ఉండే. అన్ని బస్సెస్ కనిపిస్తున్నాయి కానీ లైక్ పీపుల్ అయితే ఎవరు లైక్ లేరు. ఇలా ఎక్కడ ఎక్కుతున్నారు అని అలా చూస్తూ వెళ్ళాము. బట్ వీళ్ళంతా గేమ్ చూడడానికి వచ్చారు. లైక్ లోపల ఫుట్బాల్ గేమ్ అనుకుంటా, టోర్నమెంట్ ఏదో జరుగుతుంది. సో పేరెంట్స్ విత్ కిడ్స్ అందులోకి వెళ్తున్నారు. సో అక్కడ గ్రౌండ్స్లోకి మేము అదే చూస్తున్నాము. ఇంకా అక్కడ బస్సు వచ్చేసింది. ఇంకా మేము లైక్ ఫస్ట్ టైం స్ప్రింగ్ ఫెస్ట్కి వచ్చాము. సో అందుకని టైం టేకింగ్ అయింది. సో మీకు లైక్ తక్కువ మంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు. బస్ కూడా పెద్ద రష్ ఉన్నట్టు ఏం లేదు. టు అండ్ ఫ్రో బస్ ఎప్పుడు వస్తే అప్పుడు మేమే ఉండే. ఇంకా దిగి అలా లోపలికి వెళ్ళాము. సో లైక్ స్టోర్స్, ఫుడ్ ట్రక్స్ అండ్ సేల్స్ జరుగుతున్నాయి, స్ప్రింగ్ సేల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్, ప్లాంటేషన్ న్యూగా మనం ఇప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ చేస్తాం కదా,
లైక్ చిన్న ప్లాంట్స్ మొక్కలు అలా కావాల్సినవి మనం ఇండోర్కి సంబంధించినవి కూడా అండ్ అవుట్డోర్స్ బోత్ ఉండే. అండ్ కొన్ని క్రాఫ్ట్ టాయ్స్ ఉండే. లైక్ అవన్నీ దే ఆర్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అలా కొనుక్కుంటూ ఉన్నారు. బట్ పిల్లల గేమింగ్ దగ్గరికి వాళ్ళు గేమ్స్ చూస్తే ఇంకా మమ్మల్ని ఆపేశారు. ఇంకా లోపలికి వెళ్ళనీయకుండా వాళ్ళ గేమ్స్ ఫస్ట్ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళని గేమ్స్ ఆడుకోవడానికి తీసుకెళ్ళాము. దిస్ ఈజ్ అ ఫ్రీ ఈవెంట్. నేను ఇది చెప్పడం మర్చిపోయాను. లైక్ ఇది ఎవరైనా రావచ్చు. లైక్ ఏజ్ రిలేటెడ్ ఏమీ లేదు. ఫ్రీ ఎంట్రీ అందరికీ. సో దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ గేమ్స్. రాఫల్స్ కూడా ఉండే. మనము లైక్ $1 $2 అని రాఫల్ టికెట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉండే. అవి అండ్ రాఫల్ గేమ్స్ ఇంకా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గేమ్స్ లాగా చిన్నవి పిల్లలకి సంబంధించినవి మినీ గిఫ్ట్స్ లాగా వాళ్ళు ఇస్తున్నారు. అటువైపు ఇంకా వెళ్ళలేదు. ఫస్ట్ అయితే ఇవి బౌన్సింగ్ రైడ్స్ ఇవన్నీ కవర్ చేస్తున్నాం ఇక్కడ. సో చిన్న యాక్టివిటీస్ లైక్ బిలో 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే బాగుంది. సో కొన్ని గేమ్ లైక్ బౌన్సింగ్ వాటికి టికెట్ ఉంది. బౌన్సింగ్ రైడ్స్ కొన్ని పెట్స్ కూడా ఉన్నాయి. సో పెట్స్ జోన్లో కూడా ఎక్కువసేపు ఉండలేదు. సో మిగతావి కొన్ని ఫ్రీ ఉండే. సో ఫ్రీ ఉన్నవి అన్నీ వీళ్ళు ఆడుకున్నారు. అండ్ ఇక్కడ ఫిషింగ్ స్టిక్స్ ఉన్నాయి. అక్కడ మా వాడు హంగామా చేసిండు. సో వాళ్ళు లైక్ హూ ఎవర్ క్యాచ్ వాళ్ళకి లాలీపాప్స్ ట్రీట్స్ ఇచ్చారు. సో లైక్ దే కాట్ ఇట్ అండ్ ఇంకా లాలీపాప్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి అడుగుతాడేమో అని వెంటనే అక్కడి నుంచి వచ్చేసాము. షుగర్స్ భయానికి. సో అలా మళ్ళీ వాక్ చేసి మళ్ళీ వద్దాము అని ఇంకా పిల్లలకి అలా చెప్పేసరికి ఓకే ముందు వెళ్ళి చూద్దాము ఇంకేమేమి ఉన్నాయి అని తీసుకెళ్ళాము. సో ట్రైన్ రైడ్ కూడా ఉంది. అండ్ పెట్ జోన్ కూడా ఉండే పోనీ రైడ్స్ లాగా. సో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు లైక్ వీ కెన్ బై ద టికెట్స్ అండ్ సో రైడ్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉండే. ఐస్ క్రీమ్ ట్రక్ కూడా ఉంది. సో వీళ్ళు ఐస్ క్రీమ్ మళ్ళీ అడుగుతారు షుగర్స్ అని చెప్పి మేము పెట్ జోన్కి వెళ్ళిపోయాము. అటు ముందటి వరకు వెళ్ళి వాళ్ళకి చూడకుండా పిల్లలతో ఎస్కేప్ చేయించడానికి. సో నౌ we are at the pet zone and లైక్ చిన్న ఫామ్ యానిమల్స్ ఉండే. అండ్ కొందరు కూర్చొని అక్కడ లైక్ దే హ్యావింగ్ సమ్ ట్రీట్స్ అండ్ ఇంకా ఆకలేసిన వాళ్ళు అలా కూర్చొని తింటున్నారు. అండ్ పెట్స్కి ఫీడ్ చేయడం అండ్ ఎంజాయింగ్ ద మ్యూజిక్ ఓవర్ అండర్ ద టెంట్. సో మ్యూజిక్ డ్యాన్స్ అలా పిల్లలతో అక్కడ పేరెంట్స్ చేస్తున్నారు. ఇంకా మేము లైక్ ఫుడ్ లైక్ వీళ్ళకి లంచ్ టైం అవుతుందని ఇంకా వెళ్దామని అనుకున్నాము. సో ఆన్ ది వే ఏదైనా ఫుడ్ తీసుకుంటాము అని చెప్తే వాళ్ళు ఇంకా మాతో రిటర్న్ వచ్చేసారు. ఫుడ్ తీసుకుందామని చెప్పి లేకపోతే అక్కడే ఉంటామంటారు. అందుకే ఇంకా పిల్లలతో అలా ఏదో ఒక స్టోరీ చెప్పి వాళ్ళని
డైవర్ట్ చేసాము. ఇంకా పోనీ రైడ్ అవన్నీ వాళ్ళైతే వెళ్ళమన్నారు. పార్కింగ్ లాట్కి రిటర్న్ అయ్యాము. హోప్ ఎవ్రీబడి లైక్ ద వీడియో అండ్ ఎంజాయ్ ద